పక్కనే లోపాముద్రాదేవితో పాటు ఆయన కూర్చోమన్నారు. ఆ ఇద్దరు కూర్చున్నాక ఇద్దరిని ప్రశ్నించారు. అమ్మ కుశలం దే సాధ్వి అనామయం దే. అమ్మా లోపాముద్ర, కుశలంగా ఉన్నావా? నీ అసలు రోగం ఇదే. వచ్చిన రాగానే పెట్టుకుని నీకేం రోగం, ఏం ఆయుధాల రోగం అంటే ఎవరు వస్తాడు? అంచేత కొంచెం మెల్లిగా చక్కగా మాట్లాడాలి. మాట్లాడితే ప్రజలు ఆకర్షింపబడతారు. అన్నిటికీ వాక్యే కదండి, వచనే కాదరిద్రత. మాటకి దారిద్ర్యం ఏమిటి? ప్రేమగా మాట్లాడితే అందరూ వశం అవుతారు. మీరు ఎప్పుడైనా పవిత్రంగా మాట్లాడితే, అందరినీ ఆకర్షిస్తే, దాని వల్ల వచ్చే స్వర్గం ఇంకా దేని వల్ల రాదు. మహాత్ములు ఎందుకు గౌరవిస్తున్నాం? వాళ్ళ వాక్కునే గౌరవిస్తున్నాం. వాళ్ళకే వాక్కు లేకపోతే, వాడికి విద్య లేకపోతే వాళ్ళు ఎందుకు గౌరవిస్తాం? కేవలం డబ్బున్నంత మాత్రం కదా గౌరవిస్తారు అంటారు. అందుకని చక్కగా ఆరోగ్యంగా ఉన్నావమ్మా తల్లి జగన్మాత. ఈ భూమండలాన్ని మోస్తున్నది ఎవరో తెలుసా? నీలాంటి పతివ్రతలే. నీవంటి పుణ్యాత్మురాలను నేను ఇంతవరకు ఎక్కడా చూడగా. తల్లి, నీవు నీ భర్తని ఎంతో ప్రేమించి పూజించటం వల్ల నీకు అనేక మహిమలు వచ్చాయని విన్నాం. చేరమాసిన 3 నాళ్ళు సిగ్గుతోడ ఉందివే అన్నారు వాడు. అంటే బయట ఉన్న రోజుల్లో భర్త దగ్గరకు వచ్చి అతనితో సంభాషించకుండా గదిలో రహస్యంగా ఉండాలని శాస్త్రం చెప్పేది. అంచేత చేరమాసిన 3 నాళ్ళు అంటే బహిష్టు ఉన్న 3 రోజుల్లోనూ గదిలో కూర్చుని భర్తతో లేనిపోని సంభాషణలు చేయకుండా, లేక ఆలయాలకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటున్నావా లేదా? ఇది గొప్ప ప్రశ్న అండి. ఇది తెలియవ ధర్మాలు తెలుసు, కానీ ఆవిడ వంక పెట్టి మనకి చెబుతున్నారు దేవతలు. అది అసలు రహస్యం అక్కడ. అంటే మీరు ఇలా నడుచుకోండి అని చెప్పడం. భర్తతో కూడా ఎక్కువ మాట్లాడకూడదట. కేవలం అన్నం పెట్టమని ఇలాంటి విషయాల్లో తప్ప అతి ప్రసంగం చేయకూడదు. చేస్తే కొన్ని నష్టాలు ఉన్నాయి. పైకి కనపడవు, లోపల కనపడతాయి. ఏమిటో తెలుసా? బయట రోజుల్లో ఇష్టం వచ్చినట్టుగా ఇళ్లలో కలుపుకొని అగ్నిహోత్రం వెలిగిస్తే ఆ కుటుంబంలో పిల్లలు భ్రష్టులై క్రమక్రమంగా తల్లిదండ్రులకి అశాంతి కలిగిస్తారు. వీళ్ళు చచ్చాక నరకానికి పోతారు. అసలు అశుచిగా ఉంటే నిప్పులు ఎలా ముట్టుకుంటాం మనం? అందుకే ఇప్పుడేంటి, బయట నుండి వెంటనే కాఫీ వాళ్ళే పెట్టేస్తున్నారు, అన్నం వాళ్ళే వండుతున్నారు. ఏ ఇంట్లో ఆరోగ్యంగా ఉంటున్నారా? ఏ ఇంట్లో అయినా పిల్లలతో శాంతి సుఖాలతో ఉంటున్నారా? ఎక్కడైనా పూర్వలాగా ప్రశాంత చిత్తులో ఉంటున్నామా? లేకపోతే కారణం అది పరమ పవిత్రమైన అగ్నిహోత్రాన్ని వెలిగించేస్తున్నాం. బయట ఉన్న రోజుల్లో మాట దేవుడికి అసలు పొద్దున్న లేవగానే స్నానం చేయకుండా, ముఖం కూడా కడుక్కోకుండా కాఫీ పెట్టుకు తాగేయటం. కనీసం ముఖమైనా కడుక్కోవాలి కాఫీ పెట్టడానికి. అది లేదు, ఏమీ లేదు. కాలప్రభావం అనుకోండి ఇది. అందుకని జాగ్రత్తగా ఉంటున్నావా లేదా తల్లి? ఇతర విధాలుగా పాతివృత్య లక్షణాలన్నీ ఉన్న ఆవిడ్ని నువ్వు పతివ్రతగా ఉంటున్నావా లేదా అని అడిగారు. ఆ తర్వాత ఇప్పుడు అగస్త్యునికి తిరిగారు. తండ్రి అగస్త్య, నీలాంటి తపోనిష్టాగరిష్ఠులు ఈ భూలోకంలో చాలా అరుదుగా ఉంటారు. ఈశ్వర భక్తి కలిగిన వాడిని నువ్వు. కాశీ విశ్వేశ్వరుడు నీవు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. అసలు కాశీయే అగస్త్యుడు, అగస్త్యుడే కాశీ అని కూడా పెద్దలు చెబుతారు. అంత గొప్పవాడు నువ్వు. రోజు ఈ మారేడు తోటల్ని భక్తి శ్రద్ధలతోటి పెంచి పూజించి ఆ ఆకులు పట్టుకెళ్లి ఈశ్వరుడికి సమర్పిస్తున్న పుణ్యాత్ములు మీరు. ఇన్ని మల్లె పువ్వులు పెరుగుతున్నా ఒక్క మల్లె పువ్వు కూడా కోసి ఈ బంగారు తల్లి తన శిరస్సులో పెట్టుకోవటం లేదు. అవన్నీ అమ్మవారికే ఇస్తోంది. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. మేము కొన్ని కష్టాలతో ఇక్కడికి వచ్చాం. మా కష్టాలు నువ్వు మాత్రమే కలగలగలం అనగానే ఈయన వెనక ముందు చూడకుండా తొందరపాటు ఏమన్నాడు? దేవతలారా, మీరంతా వచ్చి నన్ను ఎంత ప్రశంసించారు. మీరు ఏం అడిగినా ఇస్తాను, ప్రాణం అడిగినా ఇస్తాను, కోరుకోండి, మీరు అడిగింది ఇచ్చేస్తాను అన్నాడు. ఎందుకు వచ్చారో కూడా అడగలే, మీరు అడిగిన పని చేస్తానన్నాడు. అలా అన్నావు కదా, ఇప్పుడు అడుగుతున్నాం. లింగపర్వతం హఠాత్తుగా శరీరాన్ని పైకి పెంచింది. దాని గర్వం అణచాలి. మళ్ళీ సూర్యుడు యథాతథంగా తిరగాలి. నీవంటే మహాత్ముడు గనక నీకు సూర్యుడు ఉన్నా లేకపోయినా పర్వాలా, నువ్వే సూర్యుడిగా వెలిగిపోగలవు. కానీ మేము మిగతా వాళ్ళం అలా కాదు. కాలం శుభ్రంగా నడవాలి, కాలగతి ఆగకూడదు. కాలగతిని యథాతథంగా నడిపి లోకాలను అనుగ్రహించడానికి మీ దగ్గరికి మేము వచ్చాము. వింశగర్వాన్ని అడిచి అనగానే అలాగే మాటిచ్చాడు. సంతోషంగా వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళు వెళ్ళగానే ఇంక అగస్త్యుడు ఏడ్చాడు. ఇప్పుడు ఎందుకు ఏడ్చాడు తర్వాత చెప్పుకున్నాం. అయ్యో లోపాముద్ర, మొగమోట ఎంత ప్రమాదం. ఈ మొగమోటలు ఎవరికి పెట్టాడో తెలియదు, కానీ తొందరగా మాట ఇచ్చా తర్వాత ఏడవడం అనేది అలవాటు అయిపోయింది. దేవతలంతటి వాళ్ళు వచ్చి వింధ్యపర్వతం గర్వాన్ని అణచమని కోరితే కాదనలేక మాటిచ్చాను. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టమో అర్థమవుతుంది అన్నాడు ఆయన.
దేవతలు మోసం చేశారు తప్ప, లేకపోతే వజ్రాయుధం చేత పట్టుకుని కొండల రెక్కలు నరికినవో ఇంద్రుడు. కొండల రెక్కలు నరికిన వాడికి ఈ కొండని పటపట ముక్కల కింద కొట్టి నాశనం చేయడం లెక్క. అంటే పాపం అగస్త్యుడి దగ్గరికి వెళ్ళారు కానీ దేవతలు ఈ కలియుగంలో మానవుల గురించి తెలియదులేండి. వీళ్ళైతేనే బాంబులు పెట్టి కొండలని పడగొట్టేస్తారని తెలియదు పాపం. వీళ్ళు కలియుగం మానవుడు అగస్త్యుడు లేదు, వింధ్యపర్వతం లేదు, సంధ్యపర్వతం లేదు. కదలకుండా కూర్చుంటే నా మీద కూడా బిల్డింగ్ కట్టేస్తారు. ఎవరికి ఏదైనా అంత కట్టేస్తారు. శివుడికి గంగా పార్వతి కాదట, శివుడికి 2000 మంది భార్యలు ఉన్నారని ఈ మధ్యలో దౌర్భాగ్యుడు ఇంటర్వ్యూ టీవీలో. ఇంకా ఆశ్చర్యకరం, నరకాసురుడు మావాడు, మీరంతా కొట్టబడి చంపారంటాం. ఏమిటో మీరు కాలప్రభావం కాకపోతే. నరకాసురుడు మావాడు అంటే రాక్షసుడు అన్నమాట, మీరు పరమ దుర్మార్గులు అన్నమాట, మీరు ప్రజలు పీడించుకుంటారని మీరే చెప్పుకుంటారు చెప్పకుండానే. ఏమిటి పిచ్చవాళ్ళు కాకపోతేను కలి అంతేనండి. ఈ కలి ప్రభావాన్ని మనం ఏం చేయలేము. కలియుగంలో మానవులు ఎంత దరిద్రంగా ఉంటారో పదే పదే మీకు భాగవతాలు చెప్పుకున్నాం కదా. ఈ కలియుగంలో మానవులు ప్రాయేణ అల్పాయుషాహ అలసాహ మందబుద్ధి ప్రదాహ నరాహ అన్నారు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, లోపాముద్ర కాశీని వదిలి వెళ్ళడం చాలా కష్టం, కానీ వెళ్ళక తప్పటంలా మనం ఈ వంకతోటి కాశీని వదిలిపోతున్నాం. ఈ ఇంద్రుడు యముడు వీళ్ళంతా మనల్ని మోసగించారు. లేకపోతే పర్వతాన్ని పగలగొట్టడం ఇంద్రుడికి కష్టమా? ప్రాణములు తీసే యముడు దండంతో కొడితే వింధ్యపర్వతం పగిలిపోగా, వరుణదేవుడు తలుచుకుంటే కొండలు కొట్టుకుపోవా, కుబేరుడు తలుచుకుంటే ఆయన డబ్బెట్టు కొట్టలేడు. పైగా డబ్బుతో అవన్నీ పనులు ఉంటాయా? దగ్గర బంగారపు కాసులతో 10 సార్లు కొడితే కొండ పగిలిపోదా? ఇలాగా ఎంతమంది దిక్పాలకులు అంతా కలిసి నాకు అన్యాయం చేశారు నేర్చాడు. ఎందుకు తెలిసేంత గొడవకు అగస్త్యుడు ఏడ్చాడంటే, ఇప్పుడు వింధ్యపర్వతం దగ్గరికి ఈయన వెళ్ళాలి. వింధ్యగర్వం అణచాలంటే వింధ్యపర్వతానికి పూర్వం బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. ఏమిట వరం? కానీ ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు ఎగరగలవు అని వరం ఇచ్చాడు. చాలా కాలం ఈ రహస్యం చాలా మందికి తెలియదు. అందుకే ఈ గందరగోళం ఏమిటా అని అనుకుంటారు. వింధ్యపర్వతం ఒకప్పుడు తపస్సు చేశాడు బ్రహ్మ కోసం. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. స్వామి, నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళేటట్టు, ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు ఎదిగేటట్టు వరం ఇమ్మన్నాడు. అప్పుడు బ్రహ్మ 2 వరాలు ఇవ్వలేదు, నా వల్ల కాదు, నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళలేవు, ఎగిరి, కానీ పొడుగు ఎంత కావాలంటే అంత ఎదగలవు. అలా పొడుగు ఎదిగిన నువ్వు నీ అంతటి నువ్వు వంగితే తప్ప ఎవరూ నిన్ను పగలగొట్టకుండా నీకు వరం ఇస్తున్నాను అన్నాడు. మీకు ఇంద్రుడు వజ్రాయుధంతో ఎందుకు పగలగొట్టలేకపోయాడు? బ్రహ్మ ఇచ్చిన వరం అది. నువ్వు పొడుగు ఎదుగుతావు. ఆ ఎదిగినప్పుడు నువ్వంతా నీవు కావాలని వంగితే తప్ప, లేకపోతే నిన్ను పగలగొట్టే శక్తి ఈ సృష్టిలో ఎవరికీ ఉండదన్నాడు. లేకపోతే ఇంద్రుడు తలుచుకుంటే వజ్రాయుధంతో పగలగొట్టలేడా, యముడు గండంతో పగలగొట్టలేడా? ఇది బ్రహ్మ ఇచ్చిన వరం కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి మన వల్ల కాదని ఇక్కడికి వచ్చారు. ఇప్పుడేమిటి గొడవ? అగస్త్యుడు ఎక్కడికైనా వెడితే అతనికి ఎవరైనా దండం పెట్టవలసింది. అది కూడా బ్రహ్మగారు ఇచ్చిన వరమే. అగస్త్యుడు వచ్చినప్పుడు ఒక్క అవతారమూర్తులైన దేవతలు తప్ప తక్కిన వారు ఎవరైనా అతనికి నమస్కరించకపోతే వాడు ఆ క్షణమే సర్వనాశనం అయిపోతాడు అని బ్రహ్మ వర్ణించాడు. ఇప్పుడు వింధ్యపర్వతం దగ్గరికి అగస్త్యుడు వచ్చాడు అనుకోండి, అప్పుడు వింధ్యపర్వతం ఏం చేయాలి? బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారంగా ఓంకి దండం పెట్టాలి. పెట్టకపోతే ఈ కొండ నాశనం అయిపోతుంది. అందువల్ల ఏం చేస్తాడు? తప్పక దండం పెడతాడు. వంగి దండం పెట్టాడు కాబట్టి అతడు తనంత తాను వంగాడు కాబట్టి సూర్యుడు వెళ్ళగలడు. ఇప్పుడు అగస్త్యుడి పరిస్థితి ఏమిటి? వాడు భక్తితో దండం పెట్టాడు. వాడు దండం పెట్టకపోతే ఆ కొండను నాశనం చేయలేడు. ఈయన కూడా అది బ్రహ్మవాడికి ఇచ్చిన వరమే. ఇక్కడ ఇద్దరికీ వరాలు ఉన్నాయి. ఒకడికేమో వంగితే తప్ప నాశనం లేదు, మరొకడు వస్తే వాడికి వంగి దండం పెట్టకపోతే నాశనం అయిపోతాడు. కాబట్టి ఈ 2 వరాలు విచిత్రమైన వరాలే. వీడు వంగాక నేను అవతల కడతానైనా మళ్ళీ నేను తిరిగి వచ్చేదాకా లేవద్దని ఇప్పుడు అగస్త్యుడు అనాలి. లేకపోతే వీడు మళ్ళీ లేచిపోతాడు. రేపు పొద్దున్న ఎప్పుడైనా అగస్త్యుడు తిరిగి కాశీ వచ్చాడు అనుకోండి, వెనక్కి నువ్వేమన్నావు, వెనక్కి తిరిగి వచ్చేదాకా లేవద్దన్నావు, ఇప్పుడు వెనక్కి వచ్చేదాకా లేచిపోతాను, మళ్ళీ వాడు పైకి లేస్తాడు. కాబట్టి చచ్చినా వెనక్కి రావడానికి లేదు అగస్త్యుడికి. ఇదన్నమాట పెద్ద గొడవ ఒకదానికోటి. మొత్తం మీద కాశీ విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తోంది. కాశీ విడిచిపెట్టి వెళ్ళడం బాధనవాటి ప్రేణికి.
ప్రపంచ ప్రళయ కాలంలో కూడా నాశనం కాని పవిత్ర క్షేత్రం కాశీ. కాశీలో మరణిస్తే మోక్షం, కాశ్యాంతు మరణాన్ ముక్తి అని శాస్త్రం. కాశీలో శాశ్వతంగా ఉండి ఇక్కడే మరణం చెందుదామని ఎంతో కాలంగా ఆశ్రమం కట్టుకున్నాం. కానీ దేని మీద ఎక్కువ ప్రేమ తెచ్చుకుంటే అది మనకు లేకుండా చేస్తాడు ఈశ్వరుడు. దురదృష్టం కాకపోతే కాశీలో ఉండిపోదాం అనుకున్న మనకి కాశీ నివాస యోగ్యత లేకుండా చేశాడు ఆయన. ఈ ఊళ్ళో ఉందాం అనుకుంటే ఊళ్ళో ఉండేవాడు ఈశ్వరుడు ఏమిటో తెలియదు. ఎప్పుడు కాశీలో సంభ్రముడు ఉద్భ్రముడు ఇద్దరుంటారు. వాళ్ళు సర్వకాల సర్వావస్థలలో కాశీలో ఎవరూ ఉండకుండా చేసి విఘ్నాలు కలిగిస్తారు. అది తెలుసుంది కూడా వాళ్ళని పట్టించుకోకుండా బుక్కలో పడిపోయామని ఏడ్చాడు. ఇప్పుడైనా గుర్తుపెట్టాడు, కాశీకి ఇద్దరి గంగం ఉంటుంది. ఒకడి పేరు సంభ్రముడు, మరొకటి పేరు ఉద్భ్రముడు. సంభ్రమోద్భ్రములు అంటారు. ఈ ఇద్దరు కాశీలోకి అడుగు పెట్టగానే కాశీలో శాశ్వతంగా ఉండిపోదాం, రూము కట్టుకుందాం, లేకపోతే ఇక్కడ 9 రోజులు ఉందాం, 11 రోజులు ఉందాం అని వెళ్ళిన వాడిని అడుగు పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక పరీక్ష పెడతారు వీళ్ళు. ఏమిటది? కాశీకి వెళ్ళగానే ఎవడు మీద ఉమ్ముతాడు. చిచ్చి కాశీలో అన్ని ఉమ్ములు అసహ్యంగా ఉన్నాయి అని కాశీ మీద వెనక్కి వెళ్ళిపోవాలి. అందుకే మీరు చూడండి, కాశీకి వెళ్ళగానే ఎక్కడ పడితే ఉమ్మడు మీకు పరీక్షలు అసహ్యించుకుని పోవడం. అయినా మనం అసహ్యించుకోకపోతే అప్పుడేం చేస్తారు? ఏ పరుసు పోయిలే చేస్తాడు. సో ఈ శుభమాని కాశీ వచ్చాం, పరుసు పోయింది, ఇదే ఊరు అని కాశీని తెచ్చుకుని వెళ్ళిపోతామని వాళ్ళ ఉద్దేశం. అయినా ఒంటిగా కూర్చున్నారు అనుకుందాం, అన్నం లేకుండా చేస్తాడు. అన్నం దొరకట్లేదు ఇక్కడ, హాయిగా ఇంట్లో మందరిలో కూర్చుని బుడికి ముడికి పిండి వంటలు తినేవాళ్ళం, అనవసరంగా ఇక్కడికి వచ్చాం అని మళ్ళీ తెచ్చుకుని వెళ్ళిపోతారేమో అని. కానీ మీరు మహాత్ములు వదలగా, నువ్వు దుమ్ముడికే లేకపోయినా పర్వాలేదు, బూడికి ముడికే లేకపోయినా, గాడికి ముడికే లేకపోయినా, ఇంకో ఏడుగుకి ముడికే లేకపోయినా, ఏం లేకపోయినా మేము వదలమని మళ్ళీ మీరు మొండిగా ఉంటే ఈసారి అర్ధరాత్రి కూడా ఎవడో మెడలో తెలుసు తెంపేస్తాడు. లేదా పడుకున్నప్పుడు ఇంట్లోకి నీళ్లు వచ్చేలా చేస్తాడు, కాఫీ దొరకకుండా చేస్తాడు, మోషన్ అయ్యేలా చేస్తాడు. ఒకటి కాదు, సంభ్రమం పెట్టే కష్టం గురించి చెప్పారు. 5 లక్షల రకాల విఘ్నములు కలిగజేస్తారు. 5 లక్షలు. అందుకే పంచాక్షరి మంత్రాన్ని 5 లక్షలు జపించిన వాడికి కాశీ వెళితే అటువంటి వాడికి సంభ్రమోద్భ్రముల వల్ల గండం ఉండదు అని చెబుతోంది కాశీ మహిమ. పంచాక్షరి అని ఒక మంత్రం ఉన్నది కదా, నమశివాయ. అక్షరాక్షర జపం, అందులో 5 అక్షరములు ఉన్నాయి కనుక 5 లక్షలు జపం చెయ్యాలి. 5 లక్ష జపేవైవ సిద్ధంతు కవచం భవేత్, యది స్యాత్ కవచో బృహస్పతి సమో భవేత్. ఇది కనుక 5 లక్షలు జపం చేశామంటే ఆ జపం మన శరీరానికి కవచమై కాపాడుతుంది. యుద్ధానికి వెళ్ళినవాడు కవచం వేసుకున్నాడంటే ఆ కవచం బుల్లెట్ ప్రూఫ్ వేసుకుంటారని చాలా మంది చూస్తాంగా. అప్పుడు తుపాకీ గుండు వచ్చినా ఆ బుల్లెట్ ప్రూఫ్ దగ్గర కింద పడిపోతుంది. పూర్వం యుద్ధానికి వెళ్ళేవాడు మంచి కవచం వేసుకునేవాడు, ఆ బాణాలు కవచాన్ని తెచ్చుకుని కింద పడేది. ఈ మంత్రం 5 సార్లు 5 లక్షలు జపిస్తే అది మన శరీరాన్ని, మనస్సుని సిద్ధ కవచం అనే పేరుతో రక్షిస్తుంది. అనగా అక్కడికి వెళ్ళిన వాడికి ఈ సంభ్రముడి వల్ల, ఉద్భ్రముడి వల్ల గండం రాదు. వీళ్ళు మనల్ని పరీక్షించరు. అందువల్ల నిరంతరం శివస్మరణతో ఉండాలి. శివానుగ్రహం లేకపోతే కవచం ఉండదు కనుక, కవచం లేకపోతే వాళ్ళు పెట్టే బాధలన్నీ మనకే తగులుతాయి, మనం ఉండలేము. అందుకే కాశీ 9 రోజులు ఉన్నామని వచ్చి 3 రోజులు వెళ్ళిపోయిన లేరు, లేదా అడుగు పెట్టగానే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు కాశీలో అడుగు పెట్టగానే వాళ్ళ నాన్నగారు పోయి గౌరవం చెడిపోయింది ఆయన, అది ఇంకా వారు. ఇలా ఎప్పుడు కాశీ వెళ్ళినా ఒక ఆవిడ ఉంది, ఆవిడకి నేను చూస్తూ ఉండగా మాతో పాటు 9 సార్లు వచ్చింది కాశీ. 9 సార్లు కాశీలో అడుగు పెట్టాక వెంటనే వెళ్ళిపోవడం. సార్ ఆవిడ దిగ్గానే రైల్వే స్టేషన్ లో గొలుసు పోయాడు, దొంగలు గొలుసు మామూలు గొలుసని ఏడుస్తూ మొగుడు పెడతాడని ఇంటికి పోయింది. వెనక్కి గొలుసు ఎలా పోయింది కదా, కనీసం ఇక్కడికి వచ్చేంత పులుసు తినొచ్చుగా, అదే గొలుసుతో పాటు ఆవిడ పోయింది. మళ్ళీ 2వ వచ్చింది. 2వ కాలు విరిగింది. రైల్వే స్టేషన్ లో దిగుతూ ఉండగానే రైలు కదులుతున్న దాంట్లో దిగినట్టుంది, పడిపోయింది, కాలు వెనికింది, మళ్ళీ ఫ్రాక్చర్, ఏమి మళ్ళీ మోసుకుపోయాడు. 9 సార్లు ఎప్పుడు వాడు కాశీలో అడుగు పెట్టలేకపోయింది. శివుడి పరీక్ష, అదే సంభ్రమోద్భ్రములు చేసే. అందుకే నిరంతరం అడుగు పెట్టేటప్పుడు నమ్మకంతో అడుగు పెట్టాలి కాశీలో. నేను కాశీకి అడుగు పెడతాను, ఆ సంభ్రమోద్భ్రములు నన్ను రక్షిస్తారు, శివశివ హరహర మహాదేవ అనుకోవాలి, నమశివాయ నమశివాయ అనుకోవాలి. అక్కడికి వెళ్ళగానే కాశీలో దిగుతూ ఉండగానే మనం కాశీ వచ్చామంట, ఏసీ రూములు ఉంటాయా, కాశీకి వెళ్ళేది ఏసీ కోసమా? ఇదే మన కేసు.
అసలు ముందే ఎందుకు ఎలాగో ఇస్తారు ఇచ్చేటప్పుడు ఏదో పుణ్యాత్ములు ఏ లింగయ్య గారో లేకపోతే ఏ వనజో లేకపోతే ఏ ధనం చేయడం మరోడో అక్కడికి వెళ్ళాక ఆ మాత్రం గురువు గారు వచ్చారు ఏసీలు పోకుండా అంత దరిద్రులు వాళ్ళు ఏమైనా మహాత్ములు వాళ్ళు మంచి రోజులు ఎలాగో ఇస్తారు. వాళ్ళంటే వరండాలో పడుకున్నా గురువు గారిని ఎక్కడికి అట్టే పెడతారు. ముందే వీడు నాకు ఏసీ ఇస్తారో లేదో అనుకుంటే అక్కడికి వెళ్ళాక వీడి పని అయిపోయినట్టే. అసలు వాటి మీద దృష్టి పెట్టకూడదు అనమాట మనకి. అందుకని నిరంతరము కూడా మొట్టమొదటి మనకు కావలసింది అక్కడ భక్తి. నేను ఇక్కడికి వెడతాను, వాళ్ళు అనుగ్రహిస్తారు, నాకు శుభమే కలుగుతుంది అనుకోవాలి. ఇంకో రహస్యం, కాశీలో అడుగు పెట్టిన తర్వాత పవిత్రమైన మనస్సు లేకపోతే కూడా అక్కడ ఉండలేడు. సంకల్పం సిద్ధిస్తుంది అక్కడ. అందుకని దుష్ట సంకల్పం ఉండకూడదు అనమాట. అనగా ఏమిటి, కొంతమందికి అనుమానం, ఏమో నా సూట్ కేసు ఇవ్వడం ఎత్తుకుపోతాడేమో అనుకుని దిగుతాడు, గ్యారంటీగా ఎత్తుకుపోతాడు. శుభ్రంగా రావచ్చుగా, కాశీకి వెళ్తున్నాను, నేను ఇక్కడ ప్రణవపీఠం బ్రాంచీ కట్టాలనుకుంటున్నాను, కట్టగలను, నాకు డొనేషన్ వస్తుంది, గ్యారంటీగా వెంకటరాజు ₹1,00,00,000 ఇస్తాను అనుకుంటే ఇచ్చేస్తాను. ఆయన భగవంతుడు 10 కోట్లు ఇస్తాడు. కానీ రావడం పోతే నాకెవడిస్తాడు అనుకుంటూ మొదలెడతాడు అనమాట. నాకు కాఫీ ఎవడిస్తాడు, మనం ఎక్కడ చేస్తాం, మనం ఎక్కడ పాస్ అవుతాం. ఈ దుష్ట సంకల్పాలు విడిచిపెట్టి పవిత్ర సంకల్పంతో దిగాలి. తర్వాత ఇంకొకటి, కాశీలో ఉన్న రోజులలో సాధ్యమైనంత వరకు గృహ సంబంధమైన విషయాలని పరదోషణ విడిచిపెట్టాలట. ఎప్పుడు పక్కవాడిని చెప్పండి, పిల్లం ఇలాంటిదిట, ఎల్లం అలాంటిదిట, ఇంకో ఫలానా సుధాకర్ గారు ఇలాంటివట, పద్మాకర్ గారు ఇలాంటివట. నీకేం తెలుసు వాడి గురించి, నువ్వేం చూసొచ్చావు, నీ గురించే నీకు తెలియదు. ఇంకో పిల్లం ఎందుకు, ఎల్లం ఎందుకు, సుధాకర్ ఎందుకు, వృధాకర్ ఎందుకు, ఇవన్నీ వృధా. చేత వాడికి దుర్మార్గుట, వీడి నెత్తి మీద జుట్టు వేయుట, వాడికి ఏదో ఉంగరం పోయేదిట, వీడికి బంగారం వచ్చేదిట అన్నావా, ఇక చూడండి వాడికి వచ్చే ఘోరం నరకం ఇంకేది లేదు. అందుకని కాశీ వెళుతున్నప్పుడు ఈ సంభ్రమోద్భ్రములైనటువంటి వాళ్ళ దండము నుండి బయటపడడానికి అక్కడికి వెళ్ళినప్పటి నుంచి తిరిగి వచ్చేదాకా శివ శివ. మీకు ఎంత పాపం వచ్చినా మొగుడు పిల్లలిద్దరూ వెళ్ళారు, వాళ్ళు ఎప్పుడు కొట్లు తెచ్చిపోయి మొగుడు పంపుతుంటారులేండి. భార్యాభర్తలు అంటే ఎంత అయితే వచ్చంతూ ఉంటారో చూశానమాట. రైలు ఎక్కిన దగ్గర నుంచి వసే దిక్కుమాలిందానా, వేరా దిక్కుమాలాడా, ఇదే అసలు ఎప్పుడు ఇంకో 2 మాటలేదు అనమాట. ఏం నేను కనపడం, నేను ఇదెందుకు కనపడాలి, కాఫీ ఎక్కడ పెట్టారు, నీకు నేను దిగిస్తాను రా, ఇలా తిట్టుకుంటూ దిగేవారు. మరి అప్పుడు కూడా నేను ఏమంటున్నానంటే, శాస్త్ర ప్రకారంగా కాశీ మహిమలో చెప్పిన మాట చెబుతాను అనమాట. కోపం వస్తుంది కాదని అండల్లా. పెళ్ళైనప్పటి నుంచి కొట్టుకుంటున్న వాళ్ళు 40 ఏళ్ళుగా ఇప్పుడు కొత్తగా మారతారా నేను చెబితే మారారు కదా. కానీ పాపం రాగానే ఏం చేస్తారంటే, కాశీకి వెళ్ళగానే ఏమే అనకుండా శివో అనండి, ఎదిరిపోతుంది కోపం. ఆవిడ పాపం వచ్చేసినందుకో శివశివ 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 అనండి, అంటే కొట్టేసినట్టే అని తిట్టినట్టే. ఒరే గౌరవ తిట్టడం బదులుగా శివశివ అనండి, ఎంత లాభం. అన్నం కట్టమని పిలవాలి, అందుకని అన్నం అనకండి, ఆవిడ సొంతం వేస్తుంది కోపం వచ్చి. కాబట్టి అక్కడ శివశివ 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 అనండి. ఇలా అన్నిటికీ అనమాట. ఎంత పాపం వచ్చినా శివశివ శివశివ అనుకుంటే మొగుడు పిల్లలు ఎంత లాభం. దానివల్ల ఈ రోజు నుంచి ఇది అమల్లో పెట్టేయండి. దంపతులైన అందరికీ నేను కొత్తగా చెప్పక్కర్లేదు కనుక.